హాయ్! ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ డిష్. ఇది మటన్ చాప్స్‌తో తయారు చేసిన స్పైసీ ఫ్లేవర్‌ఫుల్ బిర్యానీ. మటన్ చాప్స్‌ని కుక్కర్‌లో కుక్ చేసి, ఆ వాటర్‌తో బిర్యానీ చేసి, మటన్ చాప్స్ ఫ్రై చేసి 2 కలిపి దమ్ చేశానండి. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. దీని స్పెషల్ ఏంటంటే మటన్ చాప్స్ ఏమో జ్యూసీగా, బిర్యానీ ఏమో మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా, మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటది. రెగ్యులర్‌గా మీరు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకుంటారు కదండీ! కానీ ఈసారి వెరైటీగా మటన్ చాప్స్‌తో బిర్యానీ చేయండి. ఇలా మటన్ చాప్స్‌తో బిర్యానీ చేసి మీ ఇంట్లో అందరికి పెట్టండి. మీ ఇంట్లో అందరి ఫేవరెట్ డిష్ అయిపోతుంది. అంత బావుంటుంది. ఈ మటన్ బిర్యానీ నా స్టైల్‌లోనే ట్రై చేయండి. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. మటన్ చాప్స్‌ని మాత్రం ఉడికిచ్చేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉడికిచ్చండి. అలాగే ఉడికినప్పుడు దానిలో హాట్ వాటర్ పోయండి. ఎందుకంటే మటన్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్‌లో కుక్ చేసి హాట్ వాటర్‌తో పోసి ఉడికిస్తే మటన్ బిగుసుగా అయిపోదు. మటన్ చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటది. మటన్ ఫ్రైకైనా అంతేనండి. మటన్ ఎప్పుడు కూడా ఫస్ట్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసి, దానిలో హాట్ వాటర్ పోసి, తర్వాత బాగా కుక్ చేయడం వల్ల మనకి మటన్ చాలా బావుంటుంది. బాసుమతి రైస్ తీసుకున్నప్పుడు, ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1 ½ గ్లాసు వాటర్ పొయ్యాలండి. ఇది కూడా మనకి పక్కా కొలత. అలాగే ఫస్ట్ అంతా హై ఫ్లేమ్‌లో ఉంచాలి. లాస్ట్ బాగా సిమ్‌లో పెట్టి ఉడికించాలి. అప్పుడు మీకు రైసు చక్కగా పొడి పొడిగా వస్తది. ఈ బిర్యానీ స్పెషల్‌గా మీకోసం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారా బిర్యానీ ఎంత బావుందో? మీకెప్పుడు కూడా కొలతలు అన్నీ కరెక్ట్‌గా ఉంటే అలాగా రైస్ విడిపోకుండా వస్తదండి. థ్యాంక్ యూ.